హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఏదైనా ఒక సహజ సంఖ్య ఏ యొక్క తర్వాత సంఖ్య ఎస్ ఆఫ్ ఏ అయితే ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు వాట్. సో ఇక్కడ మనకు వాల్యూ అడగట్లేదండి. సో ఇక్కడ సమ్ ఫంక్షన్ డిఫైన్ చేశాడు, దీని విలువ ఎంత అని అడగట్లేదు, దానికి ఈక్వల్ ఫంక్షన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఈ నాలుగిట్లలో ఈక్వల్ ఫంక్షన్ ఏంటో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో ఏదైనా ఒక నంబర్ సహజ సంఖ్య అని చెప్పిచ్చాడు. సహజ సంఖ్యలు అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం ఏదో ఒక నెంబర్ 3ని తీసుకుందాం. ఏ ఈక్వల్ టు 3. సో ఎస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ 3. ఎస్ ఆఫ్ 3 అంటే దాని తర్వాత సంఖ్య అని దాన్ని ఆన్సర్. సో ఎస్ ఆఫ్ 3 ఈక్వల్ టు మనకి 4 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ అని ఉంది, ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ అని ఉంది, విచ్ మీన్స్ 3 ప్లస్ ఎస్ ఆఫ్ 3. 3 ప్లస్ ఎస్ ఆఫ్ 3 ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 7 వస్తుంది. సో ఇది ఎల్హెచ్ఎస్ వాల్యూ. సో ఏ ఫంక్షన్ వాల్యూ అయితే 7 వస్తుందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్స్ వైజ్ చెక్ చేసుకోవడమే, ఇంకా వేరే ఆప్షన్ మనకి ఏం లేదు. సో ఆప్షన్స్ వైజ్ చెక్ చేసినప్పుడు ఫస్ట్ ఆప్షన్ మనకి ఎస్ ఆఫ్ ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ అని ఉంది ఇక్కడ. సో ఏ ఈక్వల్ టు మనం 3 తీసుకున్నాం కాబట్టి ఎస్ ఆఫ్ 3 ప్లస్ ఎస్ ఆఫ్ 3, 3 ప్లస్ 4 ఎస్ ఆఫ్ 7. ఎప్పుడైతే ఎస్ ఆఫ్ 7 ఉంటుందో దాని వాల్యూ ఒక నెంబర్ ఎక్కువ అంటే 8. సో మనకి ఇక్కడ 7కి 8 రావడం జరిగింది. సో విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అండి. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు. సో సెకండ్ ఆప్షన్ ఇక్కడ మైనస్లో ఫంక్షన్ ఉంది. సో మనం మైనస్లో చేస్తే కూడా వాల్యూ తగ్గుతుంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. థర్డ్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఎస్ ఆఫ్ ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ మైనస్ 1, ఎస్ ఆఫ్ 3 ప్లస్ ఎస్ ఆఫ్ 3 మైనస్ 1, ఎస్ ఆఫ్ 3 ప్లస్ ఎస్ ఆఫ్ 3 అంటే 4 మైనస్ 1, ఎస్ ఆఫ్ 7 మైనస్ 1, ఎస్ ఆఫ్ 7 అంటే 8, 8 మైనస్ 1 అంటే 7. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే అది ఆప్షన్ నెంబర్ 3. ఈ ఫంక్షన్కి ఎస్ ఆఫ్ ఏ ప్లస్ ఎస్ ఆఫ్ ఏ మైనస్ 1 అనే ఫంక్షన్ అనేది ఈక్వల్ వాల్యూస్ కలిగి ఉంటాయి. ఎప్పుడు ఆ ఫంక్షన్ అనేది తర్వాత సంఖ్యగా డిఫైన్ చేసినప్పుడు. సో ఇక్కడ నిర్వచనం బేస్ చేసుకొని ఆన్సర్ ఉంటుందండి. చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇవి నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే మనం తీసుకొని ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్థాన విలువల విధానాన్ని సంఖ్యామానంలో ఉపయోగించిన మొదటి భారతీయ గణిత శాస్త్రవేత్త. సో మనకి ఈ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ స్థాన విలువలు అంటే ఏందో తెలియాలండి. సో స్థాన విలువలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 323 అనే నెంబర్ తీసుకుంటే ఇక్కడ 3 అనే పొజిషన్ 1ల స్థానాన్ని చూపిస్తుంది, ఈ 2 అనే పొజిషన్ 10ల స్థానాన్ని చూపిస్తుంది, ఈ 3 అనే పొజిషన్ 100ల స్థానాన్ని చూపిస్తుంది. సో ఆ విధంగా మనకి పైన పెరిగిన కొద్దీ నెంబర్స్ పెరుగుతుంటాయి. సో 100ల స్థానం అంటే ఇక్కడ 3 వాల్యూ ఎంత అంటే 300 అండి. ఇక 2 వాల్యూ 20, ఈ 3 వాల్యూ ఓన్లీ 3 1ల స్థానం కాబట్టి 3 × 100 300, 2 × 10 20, 3 × 1 3. ఈ మొత్తం సమ్ చేసినప్పుడు మనకి 323 వస్తుందండి. సో నంబర్ అనేది ఈ విధంగా డిఫైన్ అవుతుంది. ఈ పద్ధతిని మనం స్థాన విలువల పద్ధతి అంటాం. ఈ విధానాన్ని మొట్టమొదటిసారిగా భారతీయ శాస్త్రవేత్త అయినటువంటి భాస్కరాచార్యుడు ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్య యొక్క 1/5, 1/3, 1/2 వంతు 15కు సమానమైన ఆ సంఖ్య ఎంత? సో ఇప్పుడు ఆ తెలియని సంఖ్యను మనం ఎక్స్ అనుకుంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1/5 హాఫ్ అంటే ఇంటూ అండి, 1/3 హాఫ్ అంటే ఇంటూ 1/2 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 15 అని చెప్పి మెన్షన్ చేశాడు. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 5 × 3 15, 15 × 2 30, 15 × 30, 15 3 45, పక్కన 0. సో ఆన్సర్ ఈజ్ 450. ఆన్సర్ ఈజ్ 450. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక క్రమభిన్నం యొక్క విలువ ఎల్లప్పుడూ ఏమవుతుందో చెప్పాలి. ఇప్పుడు మనం అంటే ఈ విషయం చేయాలంటే, ఈ క్వశ్చన్ చేయాలంటే మనకి క్రమభిన్నం అంటే ఏందో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమభిన్నం అంటే మీనింగ్ తెలియాలి. భిన్నాలు 2 రకాలు. భిన్నం అంటే యాక్చువల్గా మనం x/y రూపంలో ఉంటే దాన్ని భిన్నం అని చెప్పి అంటాం.
సో ఇది క్రమభిన్నం అపక్రమ భిన్నం రెండు రకాలుగా ఉంటాయి. క్రమభిన్నము అపక్రమ భిన్నము. క్రమభిన్నం అంటే పైన ఉండేదాన్ని మనం లవం అంటాం, కింద ఉండేదాన్ని హారం అంటాం. సో లవం విలువ చిన్నగా ఉండి హారం విలువ పెద్దగా ఉంటుందని మనం క్రమభిన్నం అంటాం. అంటే పైన చిన్న వాల్యూ ఉండాలి, కింద పెద్ద వాల్యూ ఉండాలి. అలా కాకుండా లవం విలువ పెద్దగా ఉండి హారం విలువ చిన్నగా ఉంటుందని మనం అపక్రమ భిన్నం అంటాం. సో ఈ కేసులో మనకు కావాల్సిన క్రమభిన్నం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రమభిన్నం 2/3 తీసుకుందాం, విచ్ ఈజ్ ఇంప్లైస్ 2 అనేది చిన్నది 3 కంటే. సో దీని వాల్యూ మనకి ఎప్పుడు కూడా 0. సంథింగ్లో వస్తుంది. ఎగ్జాక్ట్ వాల్యూ అంటే 0. సంథింగ్లో వస్తుంది, అంటే 1 కంటే తక్కువ రావడం జరుగుతుంది. క్రమభిన్నానికి ఎప్పుడైనా సరే 1 కంటే తక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా అపక్రమ భిన్నానికి ఎల్లప్పుడు కూడా 1 కంటే ఎక్కువ రావడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ మనకి క్రమభిన్నం కాబట్టి దాని విలువ ఎల్లప్పుడు కూడా 1 కంటే తక్కువ. ఇఫ్ ఒకవేళ అపక్రమ భిన్నం అడుగుంటే దాని ఆన్సర్ 1 కంటే ఎక్కువ అని చెప్పి తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల మొత్తము మరియు భేదాల నిష్పత్తి x 7:1 అయితే ఆ సంఖ్యల నిష్పత్తి ఎంత? సో సంఖ్యల నిష్పత్తి ఇవ్వలేదు మనకి, సంఖ్యల మొత్తము మరియు భేదాల నిష్పత్తి ఇచ్చాడు. సో సంఖ్యల్ని మనం x, y అనుకుంటే వాటి మొత్తము అంటే x + y బై x - y ఇచ్చాడు, ఈక్వల్ టు 7/1 అని చెప్పి మెన్షన్ చేశాడు. 7 + 1 ఈక్వల్ టు ఇక్కడ నుంచి మనకి సంఖ్యల మొత్తము x + y = 7 తీసుకోవచ్చు, సంఖ్యల భేదం x - 1 = x - y = 1 తీసుకోవచ్చు సింపుల్గా. సో y గెట్ క్యాన్సిల్, 2x = 8, x = 4 వస్తుంది. ఎప్పుడైతే x విలువ 4 వస్తుందో ఈక్వేషన్ నెంబర్ 1లో రాసినప్పుడు 4 + y = 7, y = 7 - 4 = 3. సో మనకి x, y వాల్యూస్ అనేవి 4, 3 వస్తున్నాయి. సో మనకు అడిగింది నిష్పత్తి కాబట్టి 4:3. 4:3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 7 వరుస సహజ సంఖ్యల సగటు 7 అయినా వాటి వర్గాల సగటు ఎంత? సో ఇక్కడ మనకి సహజ సంఖ్యలు అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి, వరుస సహజ సంఖ్యలు అంటే ఏవైనా తీసుకోవచ్చు మనం. సో వరుస సహజ సంఖ్యల సగటు మెన్షన్ చేశాడు. సగటు అనేది ఇచ్చినప్పుడు వరుస అనేది కీవర్డ్ అండి, అంటే సీక్వెన్స్ నెంబర్స్కి కీవర్డ్. సీక్వెన్స్ అంటే ఇంక్రిమెంట్ కావచ్చు, డిక్రిమెంట్ కావచ్చు, అండ్ కంటిన్యూస్గా యాడ్ అయితే ఫర్ +2 +2 +2 ఆర్ +3 +3 +3 అంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఒకే విధంగా ఉన్నప్పుడు మనం ఇప్పుడు చెప్పబోయే విధానాన్ని వాడచ్చు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే సహజ సంఖ్యలు అండ్ వరుస సహజ సంఖ్యలు కాబట్టి 7 పొజిషన్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7. ఈ 7 పొజిషన్లో సగటు అని ఇచ్చినప్పుడు ఈ సగటు అనేది వరుస సంఖ్యలకు ఎప్పుడైనా సరే మిడిల్ నెంబర్ సగటు అవుతుంది. సో ఇది 7 సహజ సంఖ్యలు కాబట్టి 1 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి 8 9 10 6 5 4 రావడం జరుగుతుంది. సో ఇవి సంఖ్యలు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వరుస సంఖ్యలు తెలిసిపోయినాయి, తర్వాత వాటి వర్గాల సగటు అడుగుతున్నాడు. వాటి వర్గాల సగటు కావాలి మనకి. సో వర్గాల సగటు అంటే 4² 16, 5² 25, 6² 36, 7² 49, 8² 64, 9² 81 అండ్ 10² 100. సో ఇప్పుడు వీటి సగటు ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తం 30 రాష్ట్ర సంఖ్య. మొత్తము చేద్దాం. 6 + 5 11 + 6 17 + 6 26, 11 17 26 30 31. 3 + 8 11 17 21 24 26 27. 1 + 2 3. సో మనకి మొత్తం 371 వచ్చింది. సగటు కావాలి కాబట్టి రాష్ట్ర సంఖ్య 7 ఉన్నాయి మొత్తం మనకి. ఇక్కడ డివైడ్ చేసినప్పుడు 7 అయితే 35, 2 మిగులుతుంది 21, 7 3 21. సో సగటు అనేది 53 వస్తుంది. సో సగటు అనేది 53. సో రాష్ట్రాల మొత్తం 30 రాష్ట్ర సంఖ్య అంటే సగటుకు ఫార్ములా. సో అది కావాలంటే ఫస్ట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసినాం, వాటి వర్గాలు అడిగింది కాబట్టి వాటి వర్గాలు తీసుకుంటున్నాం, వాటికి సగటు ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి 53 అనేది ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను 25చే భాగించగా భాగఫలం 20 మరియు శేషం 10 వచ్చిన ఆ సంఖ్య ఎంత? సో ఆ సంఖ్య తెలియని సంఖ్యని మనం x అనుకున్నప్పుడు xని 25చే భాగించగా భాగఫలం 20, శేషం 10 వచ్చింది. అంటే మనం ఏదో ప్రాసెస్ చేస్తే మనకి శేషం అనేది 10 రావడం జరుగుతుంది. సో ఆ నంబర్ ఎంత అని అడుగుతున్నాం. ఇది రావాలి అంటే భాగఫలం ఇంటూ విభాజకం 25 × 20 + 10. సో x = 25 × 20 + 10. అంటే దీన్ని ఇది ఇంటూ చేసి ప్లస్ రిమైండర్ యాడ్ చేస్తాం మనం. x = 25 × 20 500 + 10.
ఎక్స్ ఈక్వల్ టు 510. ఎక్స్ ఈక్వల్ టు 510. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యను వేరొక సంఖ్యచే భాగిస్తే వచ్చే శేషం 3, అదే సంఖ్యను మరొక సంఖ్యచే భాగిస్తే వచ్చే శేషం 4. ఆ రెండు సంఖ్యల మొత్తమును అదే సంఖ్యచే భాగించగా శేషం 1 వస్తే విభాజకం ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్ని ఎప్పుడైనా సరే శేషాలను కలపాలండి. ఇక్కడ శేషం 3 ఇస్తున్నాడు, ఇక్కడ శేషం 4 ఇస్తున్నాడు, అంటే 3 + 4 ఒక నంబర్ వస్తుంది. ఇప్పుడు ఏ నెంబర్ తోటి 7ని భాగిస్తే శేషం 1 వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు వచ్చిన 7ని ఈ క్రింది వాటిలలో ఏ నెంబర్ తోటి భాగించినప్పుడు శేషం 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 తోటి భాగిస్తే ఫస్ట్ ఆప్షన్ 4 ఉంది కాబట్టి 7/4 చేస్తే మనకు రిమైండర్ శేషం అనేది 3 వస్తుంది. మనకు కావాల్సింది 1 రావడం. సో మనకు కావాల్సింది 1 రావడం, ఇక్కడ వచ్చింది 3. సో ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ 7/5. 7/5 చేస్తే రిమైండర్ 2 వస్తుంది. మనకు కావాల్సింది 1 కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ 7/6. 7/6 చేస్తే రిమైండర్ అనేది 1 వస్తుంది. అంటే మనకు కావాల్సింది మ్యాచ్ అయింది కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ 3, ఆన్సర్ 6. సో 7/8 చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? శేషం 0 వస్తుంది. ఇక్కడ శేషం 0 అని ఇచ్చినప్పుడు మనం 7 తీసుకుంటాం. సో మనకు అడిగిన శేషం 1 కాబట్టి ఆన్సర్ అనేది 6 వస్తుంది. సో దీనికి సింపుల్ మెథడ్ ఏంటంటే ఈ రెండు శేషాలను కలిపినప్పుడు ఒక నెంబర్ వస్తుంది. అదే నెంబర్ను సంఖ్యల మొత్తంను అదే సంఖ్యతో, అంటే విచ్ మీన్స్ మళ్ళీ ఏ నెంబర్ తోటి భాగిస్తున్నామో దానితోటి చేసినప్పుడు శేషం 1 రావడం. సో ఇది క్వశ్చన్ అండి.